20 రోజుల గుడ్డుని తెచ్చి నేను సాధిన అయ్యా. నేను 23 ఏళ్ళ కొడుకుని చేసిన నాయన. మీరెట్లా న్యాయం చేస్తారో చేయరు నాయన. నా కడుపు పోయి నా కొడుకుంటే నన్ను చూస్తుంది. ఇలా మమ్మల్ని ఎవరు చూస్తారయ్యా? మనల్ని ఎవరు చేస్తారయ్యా? మా ఇంట్లోకించి పిలుస్తుంటే అట్నే వెళ్ళిపోయిండు. ఏమ్రా అంటే ఆ బైక్ మీద పోయిరట ముగ్గురు కలిసిపోయి మరి ఏం దాగిరో తెలియదు. అంటే ఇంత ముందు కూడా మధు మీద కేసులు ఉన్నాయి. ఏ విషయంలో కేసులు అయినాయి అప్పుడు? ఇది డ్రెస్ విషయంలో ఒకసారి అంటే మీకు అగెనెస్ట్ కొంతమంది ఉన్నారు అనుకోవచ్చు ఇక్కడ? అనుకోవచ్చు. అటువంటిది ఏం లేదు. వీళ్ళ మీదనే ఒకసారి మరి మందు తాగిర్రు, 3 బాటిల్ ఫుల్ గా తాగిర్రు. అదంతా వేస్ట్ సార్. అది లాస్ట్ కు వాటర్ లేకపోతే కచ్చ తాగిర్రు. పోలీసు వాళ్ళ విలువను కాపాడుకోవడం కోసం ఎవడైతే తలపైన కొట్టిండో వాడికే ఫోన్ చేస్తున్నా. ఆ రోజు 4 సార్లు 5 సార్లు చేసిన. ఏమంటుండు వాడు? ఏమంటాడు, అమ్మ నాకు తెలియదన్నా, నేను సిటీలో వ్యాన్ నడుపు. వాడు ఎక్కడ పోయిండో ఏమో కానీ ఆల్రెడీ మీకు పోలీసులు చెప్పిరా చనిపోయిండని? ఈ అబ్బాయి చెప్పడం జరిగింది. మా మరదలు భార్య వచ్చి బాగా ఇట్లా సంగతి మధు ఉన్నాడా అంటే ఏమమ్మ మరి నా కొడుకుకి ఇట్లా న్యాయం చేస్తారా? నాకెట్లా న్యాయం చేస్తారా? వాళ్ళకి అసి ఇష్టపడాలా? నా కొడుకు చచ్చినట్టు సావాలి. వాళ్ళు బయటికి వెళ్ళొద్దా? ఉన్న ఊరు వాళ్ళకన్నా మంచిగా జరగాలి ఇక ఇప్పటి నుంచి. ఓకే, ఒకసారి మధు ఎవరైతే ఉన్నారో, మధు తల్లి ఉన్నారు, మధు తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సాదుకున్నారు, అబ్బాయిని తెచ్చుకొని సాదుకున్నారు, పిల్లలు కాకుండా అని చెప్తా ఉన్నారు. సరే, ఏ విషయమైనా వాళ్ళ అమ్మ చాలా శోక సముద్రంలో ఉంది. ఏదేమైనా ఏ తల్లికి ఇలాంటి బాధ రావద్దని కోరుకుందాం. అమ్మ నమస్తే. సారీ తల్లి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు. అసలు నాకు న్యాయం చేయురయ్యా. నా కడుపు ఒక్క కడుపు నేను గింత పిల్లగాని తెచ్చుకొని సాదుకున్నాయ్యా. నేను గింత పిల్లగాని తెచ్చి సాదుకున్నాను ఆయన. మీరు ఎట్లా చేసినా న్యాయం అయినా పాడుకోవాలని న్యాయం చేయరా? పాడుకోవాలకు చికిత్స చెయ్యరు కొడుకులా అయ్యా. నా బిడ్డలు ఎట్లుండేటోడు నీతోని? మంచిగా ఉండేది. ఈ పరిస్థితికి నా తమ్ముడు చూసేది మంచిగానే ఉండేది అయ్యా. ఆయన ఏమైనా అంటే అనేది అసలు ఎవరిని ఏమైనా పోయేది అయ్యా. ఎప్పుడన్నా మా అయ్యతో బండి ఇవ్వనట, బండితో వీళ్ళు ఇద్దరు అయ్య కొడుకు పెట్టుకుని అయ్య కూడా ఎదురు మాట్లాడపోవు. నన్ను గదిరిచ్చేది కదా నా కొడుకు, నన్ను గదిరియపో అయ్యా. మీ బాబు ఇప్పుడు మీకు పిల్లలు లేరు అని చెప్తా ఉన్నారు. లేరు. ఎక్కడి నుంచి సాదుకున్నారా? ఎట్లా ఏంటి? సాదుకున్నాను అయ్యా. దావకన్నా తెచ్చుకుని 20 రోజుల గుడ్డుని తెచ్చి నేను సాధిన అయ్యా. నేను 23 ఏళ్ళ కొడుకుని చేసిన నాయన. మీరెట్లా న్యాయం చేస్తారో చేయరు నాయన. నాకు అది గది లేరు నాయన. నాకు అన్ని గది లేరు. నాకు ఎవరు లేరు. నా కడుపు పోయి నా కొడుకుంటే నన్ను చూస్తుంది. ఇలా మమ్మల్ని ఎవరు చూస్తారయ్యా? మనల్ని ఎవరు చేస్తారయ్యా? ఓయ్యా, ఇక నా కడుపు ముంచిన బాడకల చికిత్స చెయ్యాలా మీరు? ఆ బాడకలను ఏం చేస్తారో చెయ్యాలా మీరు? ఇప్పుడు మధు ఎంతవరకు చదువుకున్నాడు? అసలు ఈ వెళ్ళేటప్పుడు కూడా మీకేమైనా చెప్పిండా? వీళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, ఏదో అన్నం తినేటప్పుడు ఫోన్ చేసిరు దోస్తులు అని చెప్తా ఉన్నారు. 23 ఏళ్ళు పడ్డాయి నా కొడుకు. 20 రోజుల పిల్లగాని తెచ్చుకున్నా నేను. దావకాలు కాదు, 23 ఏళ్ళు పడ్డాయి. 23 పడ్డాయి. ఆయన ఫోన్ బూ తిన్నాడు. ఆయన పొద్దుగాల ఫోన్ ఇరిపోయాడు. వంకాయలు తీసుకుపోయాడు. వంకాయలు అమ్ముకొచ్చాడు. వంకాయలు అమ్ముకొచ్చాడు. వంకాయలు తెచ్చి పైసలు తెచ్చిండు. వాళ్ళ అయ్యకి ఇచ్చిండు పైసలు. వాళ్ళ అయ్యకి ఇచ్చిండు. వాళ్ళ అయ్యకి ఇచ్చి సాయంత్రం పెట్టుకుపోయిండు. మళ్ళీ పోయి వచ్చిండు. మళ్ళీ వచ్చి చికెన్ తెచ్చిండు. చికెన్ తెచ్చి చికెన్ తిన్నాము. ఆడు తిన్నాడు, నేను తిన్నా. దాదాపు కింద తినిపోయిండు అయ్యా నా కొడుకు. కింద తినిపోయి ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వస్తే ఆ ఫోను మాట్లాడుకుని ఫోన్ ఛార్జింగ్ నిలబడి ఛార్జింగ్ ఫోన్ పెట్టుకుండు. ఫోన్ తీసుకొని పోయిండు. అయ్యా నీ ఏడిపోతున్నావురా నేను అడిగిండు. నేను మళ్ళీ వస్తా, ఇప్పుడే వస్తా అనుకుంటా పోయిండు. ఇవే మాట నాయన నా కొడుకు. ఆయన్నే పోయిండా? ఇంటికి వచ్చి ఎవరు ఎక్కించుకోరని చెప్తా ఫోన్లు చేసి ఎవరు ఎక్కించుకోరు. బయటకు వెళ్ళాక ఎవరు ఎక్కించుకోరు. నేను చూడలే. నేను ఇంట్లో ఉన్నాను అయ్యా. నేను ఇంట్లో ముగ్గురు కలిసిపోయారు. ఆ బయట నేనైతే చూడలేదు. మా ఇంట్లోకించి పిలుస్తుంటే అట్నే వెళ్ళిపోయిండు. ఏమ్రా అంటే ఆ బైక్ మీద పోయిరట ముగ్గురు కలిసిపోయి మరి ఏం దాగిరో తెలియదు. డ్రస్ దాగిరా ఏం దాగిరో మనకైతే తెలియదు. తీసుకుంటాడా మీ కొడుకు? వీళ్ళంతా బ్యాచిలరే. వీళ్ళంతా బ్యాచిలర్ కాబట్టి
కొడుకులు ఏమి ఇచ్చిరో ఏం చేసిరో కొంచెం అట్లా ఏం లేదు. తీసుకుంటే మేము రే ఆఫ్లో వేసినాము, వేస్తే అది మానిండు లేదు. కాకపోతే సోపతి వీళ్ళకు అంటే ఇంత ముందు కూడా మధు మీద కేసులు ఉన్నాయి. అవును ఉండేది. ఏ విషయంలో కేసులు అయినాయి అప్పుడు? ఇది డ్రగ్స్ విషయంలో ఒకసారి పట్టుకున్నారు. డ్రగ్స్ విషయంలో పట్టుకుంటే అప్పుడే మేము రీ ఆఫ్లో వేసినాం. రీ ఆఫ్లో వేస్తే మారిండు. 10 నెలలు వేసినాం పెద్దంబర్పేటలో. 10 నెలలు పెద్దంబర్పేటలో సెంటర్లో వేసినాము. 10 నెలలు వేస్తే మొత్తం మానేసిండు. అది లేదు అలవాటు. ఓకే. కానీ ఈ ముండగొడుకులు తీసుకుపోయిర్రు, ఏదో చేసిర్రు, తీసుకుపోయి బాగా తాగిపిచ్చిరో ఏం చేసిరో. ముండగొడుకు పడుకున్నాక అర్ధరాత్రి లేచి వాళ్ళు అప్పటికి రాడ్డు తీసుకొని కొట్టాలనే ప్లాన్ తోటి వచ్చిరట. ముగ్గురు పడుకున్నారట. ఇటు మావుడు నిద్ర పోయినాక లేచి ఒకడు కాళ్ళదిక్కు ఇట్లా పట్టుకుని ఒకడు తలకాయ మీద కొట్టిండు. వాళ్ళే చెప్తారు, నేను చెప్పుడు కాదు. మేమే కాళ్ళని కాబట్టినాము, మేమే కొట్టినామని చెప్తారా పోలీస్ ఎంక్వైరీలా. వాళ్ళే చెప్తారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అమ్మ ఒక్క నిమిషం తల్లి ప్లీజ్ నీ దండం పెడతా. నేను ఏమంటున్నా, వెళ్ళేటప్పుడు కానీ ఇంత ముందు ప్రీవియస్ గా ఈ పిల్లలకి ఏమైనా గొడవలు ఉండేటిదా? ఏం లేదు, మంచిగానే ఉన్నారు వీళ్ళు. ఎప్పటి నుంచి దోస్తులు వీళ్ళు? చాలా సంవత్సరాలుగా ఉన్నారు వీళ్ళు దోస్తానా. ఎందుకంటే మా ఇంటి పక్కకే ఉంటది వాళ్ళ ఇల్లు కూడా ఒక ఇల్లు దాటి ఉంటది. ఓకే. మంచి ఫ్రెండ్సే వీళ్ళు. నాకైతే డౌట్ వేరే వాళ్ళు ఎవడైనా చేయించిండు అనే డౌట్ అయితే నాకు వస్తున్నది. వీళ్ళతోటి కాదు, వీళ్ళు మంచి ఫ్రెండ్స్. వీళ్ళు వేరే ఎవరిదో చెయ్యింది బయట. అంటే మీకు అగెనెస్ట్ కొంతమంది ఉన్నారు అనుకోవచ్చు ఇక్కడ? అనుకోవచ్చు. అటువంటిది ఏం లేదు. వీళ్ళ మీదనే ఒకసారి కేసు అయింది. పోరగాలు 2-3 వీడు అటాక్ చేస్తే ఆ ముండగొడుకుల మీద నాకు డౌట్ ఉంది. ఎవడో ఒకటి చేసిండు. వీళ్ళైతే మంచి స్నేహితులు. వీళ్ళు అయితే కొట్టరు, ఎవరో బయట వాళ్ళ చేతనే అయింది. వీడు మాత్రం పడుకొని లేకపోతే వాళ్ళిద్దరినైనా కొట్టేవాడు. అంత స్ట్రాంగ్ ఉంటాడు. కానీ వీడు నిద్రపోని చూసి కొట్టిరు. నిద్రపోని చూసి తాగుతాడా? తాగుడు కూడా లేదు. చిన్న 20 రూపాయల స్పిన్ లో ఏమంటారు చూడు, ఎర్రవి, అవి అయితే తాగుతాడు. మందు అలవాటు అయితే లేదు. ఓకే. మరి మందు తాగిర్రు, 3 బాటిల్ ఫుల్ గా తాగిర్రు. అదంతా వేస్ట్ సార్. అది లాస్ట్ కు వాటర్ లేకపోతే కచ్చ తాగిర్రు. అదంతా పేకు. పోలీసు వాళ్ళ విలువను కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఉనికి పోకుండా కాపాడుకోవడం కోసమే ఇప్పుడు సిఐ గిట్లా వాళ్ళందరూ వచ్చిర్రు. మీరు ఏం చేస్తురయ్యా, ఇట్లా జరుగుతుంది 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎక్కువ డ్రెస్ విచ్చలవిడిగా తయారవుతుంది, మీరు ఏం చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళకు దెబ్బ రాకుండా, వాళ్ళకు మాట రాకుండా ఇదంతా ఫేకు. ఎవడన్నా వాళ్ళ వయసు చిన్నగానే ఉంటుంది. 20, 25, 23, ఒకడు 25 ఉంటాడు, 23 ఉంటాడు, 22 ఉంటాడు. 3 తాగి 4వ దానికి నీళ్ళు లేకుండా తాగి ఫుల్ బాటిల్ తాగిరంటే 4 మళ్ళీ దానికి మళ్ళీ చిప్పు లాస్ట్ లక్కీ డ్రాప్ గురించి కొట్లాట అయిందని వీళ్ళు పోలీసు వాళ్ళు పుట్టిస్తారు. అదైతే కాదు. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయము? మీకు ఎవరు చెప్పారు మీ అబ్బాయిని చంపేశారు వీళ్ళని? మాకు మొన్న శుక్రవారం పొద్దున. ఓకే. అయితే నేను సాయంత్రం 5 గంటలకు తెలిసి, నేను పొద్దున ఒక రౌండ్ వేసి వచ్చిన. వీళ్ళు పొరగాళ్ళు ఇక్కడ కూర్చొని గిట్లా తాగుతారు, అది ఇది మామిడి గిట్లా ఉండవు వీళ్ళ సోపతి. పోయినా ఆ వెంచర్ అంతా రౌండ్ వేసిన. ఆ బిల్డింగ్ కూడా నేను ఎక్కినా కానీ ఇది 3వ ఫ్లోర్ మీద అయింది. నేను ఆ 3వది ఎక్కలేదు, 2 ఎక్కి చూసిన. అక్కడ ఏమి నాకు ఆనవాళ్ళు దొరకలే. ఇది పైన స్లాబ్ పైన కొట్టి బ్లడ్ గిట్లుందా? బ్లడ్ గిట్లు ఉన్నది, నేను పోలేదు. మా పిల్లలు గిట్లా వేరు కదా, పైన ఉందట. ఓకే. ఈ 3 రోజులలో నువ్వు ఎవరిని అడిగే ప్రయత్నం చేయలేదా? వీళ్ళు కలిసి తిరుగుతారు కాబట్టి ఎటు పోయిండు మరి లేడు మధు అని ఇట్లా అడగలేదా? నేను పోయి ఎవరిని అడుగుతున్నా, వాళ్ళ దోస్తులను ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని అడిగి, ఎవడైతే తలపైన కొట్టిండో వాడికే ఫోన్ చేస్తున్నా. ఆ రోజు 4 సార్లు 5 సార్లు చేసిన. ఏమంటుండు వాడు? ఏమంటాడు, అమ్మ నాకు తెలియదన్నా, నేను సిటీలో వ్యాన్ నడుపుతున్నా, నాకు తెలియదని అంటున్నాడు. అంబులెన్స్ ఎట్లా నడుపుతావు, అది ఎట్లా తెలియదురా నీకు? వాళ్ళ దోస్తులు ఎవరైనా నెంబర్లు ఉన్నాయో చెప్పరా అంటే చెప్తాను అన్నాడు. 5 నిమిషాలు అయినాక కనుక్కొని చెప్తా అన్నాడు. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, మళ్ళీ చేసిన. మళ్ళీ అదే కలవలేదన్న అంటాడు. సాయంత్రం 4 గంటల వరకు పొద్దున్న నుంచి మా తమ్ముడు ఆడు నేను చేస్తూనే ఉన్నాం ఫోన్లు. ఇది లాభం లేదని చెప్పి 5 గంటలకు ఏమో లొంగిపోయింది. నేను 4 గంటలకు కూడా ఫోన్ చేసిన. మళ్ళా
వానికే ఈ చేస్తున్నా. ఈ చంపేసిన ఈ అంబులెన్స్ డ్రైవర్ అబ్బాయికి నవీనా చరణా చరణ్ చరణ్ ఓకే వానికే చేస్తున్నా కాబట్టి ఇక నేను జరాగు ఇక దొరుకుతా వీడు ఆడ అనుకున్నాడు ఇక నేను దొరికిపోయినా అసలుడే నాకు 4 సార్లు చేసిండు. మళ్ళీ ఫోన్ లేపితే మాట్లాడుతూనే ఉండు. నా ఏ డౌట్ లేకుండా మాట్లాడుతుండే తడపడ్డా మాట్లాడుతుండు ఏదో ఒకటి చెప్తున్నాడు. ఇక నేను కూడా నమ్ముతున్నా. అది ఎప్పుడు కలిసి తిరిగేటోళ్ళు కాబట్టి నమ్మాల్సి వచ్చింది అనుకో. అయితే ఈ లాస్ట్కు నేను ఆ రోజు ఇంటికైనా ఉన్నా. 5 గంటలకేమో పోలీసు వాళ్ళు వాళ్ళంతా వచ్చి ఊరోళ్ళు ఇట్లా పోతున్నట్ట నాకు తెలియదు. మా మరదలు గిట్ల వచ్చి ఏమొచ్చి బాగా గిట్ల అయిందట అని చెప్తుంది. అయితే అప్పుడు నేను పోతున్నా. నాకు అసలు అక్కడికి పోయేదాకా 4 గంటలకు నీతో మాట్లాడండి చరణ్ అనే అబ్బాయి 5 గంటలకి ఫోన్ లేపలే. అప్పుడు 4 గంటలకు నేను చేస్తున్నా. ఒక్కటేసారి మాట్లాడలేవాడు. మిగతా 2-3 సార్లు మాట్లాడిండు. లాస్ట్ 4 గంటలకు మాట్లాడలేదు. ఫోన్ మాట్లాడలేదు. రింగ్ అవుతుంది కానీ మాట్లాడతలేడు. ఓకే ఆడ అప్పటికే పోలీసు వాళ్ళకు లొంగిపోవడానికి వెళ్ళిపోతుండట. ఆ లోపల నాతో ఏ పోలీస్ స్టేషన్ వస్తుంది మీకు? బొమ్మల రామారం పోలీస్ స్టేషన్. వాడు ఎక్కడ పోయిండో ఏమో కానీ ఆల్రెడీ తీసుకు మీకు పోలీసు వాళ్ళు చెప్పిరా చనిపోయిండని ఈ అబ్బాయి చెప్పడం జరిగిందా? వాళ్ళు ఏం చెప్పలే. ఈమె మా మరదలు తమ్ముని భార్య ఇవి వచ్చి బాగా ఇట్లా సంగతి మధు ఉన్నాడా అంటే ఏమమ్మ మరి లేడని నేనన్నా. అంటే ఇట్లా సంగతి జరిగిందట అని వచ్చి ఏడుస్తుంటే ఏమి ఏడుస్తుంది. నేను కూడా బండి తీసుకొని వెళ్ళినా. ఎస్ఐ చెప్తుండు ఎవరు సార్ ఏమైంది సార్ అని అంటే ఇట్లా వేరే 2 అబ్బాయిలు కలిసిరు ఈ మదిగాన్ని చంపేసిరు చెప్పేసిండు. సగం చెప్పినాక సార్ అని మా ఈయన వెంకటేష్ అని మా ఈ పిల్లగాడు ఆపిండు. చెప్పొద్దు సార్ ఆల్రెడీ చెప్పేసిండు నేను విన్నా. ఇంకా మళ్ళీ తర్వాత నాకు చెప్తలేరు. కొట్లాడిరట అంబులెన్స్ లా భువనగిరికి వేసుకోవారు. మనం ఏం కాలే అని దెబ్బలు తాకినాయి అని అంటారు. ఎస్ఐ ఫస్ట్ టైమే చెప్పేసిండు. ఆయన అనడంతో నేను అప్పుడే గమనించిన. నాకు అర్థమైపోయిందని. ఇక వేరే పకిరిగూడము అతను ఇట్లా ఏమన్నాడు ఏం లేదు కాక ఏం లేదు నువ్వు చెప్పయ్యా కరెక్ట్ చెప్పయ్యా అంటే నువ్వేం కాదు నేను ధైర్యంగా ఉంటా అంటే చెప్తా అని అంటాడు. నేను ధైర్యంగానే ఉన్నా చెప్పు. ఎస్ఐ అయితే ఇట్లా చెప్పేసిండు ఆల్రెడీ చనిపోయిండు అని చెప్పేసిండు. అంటే అదే కాక అంటే ఇక అప్పటి నుంచి అక్కడనే 6:30-7 అయింది సాయంత్రం. 23 తారీఖు 24 తారీఖు రోజు శుక్రవారం. ఇక అదే జరిగింది. శనివారం నిన్న 4 గంటలకు బాడీ వచ్చింది. ఇక మళ్ళీ ఎంక్వైరీ 2 గంటలు 3 గంటలు ఫోన్ గిట్లా ఏదిరా నాయన నేను ఫోన్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ వస్తుంది మరి ఫోన్ ఏదంటే ఈ డస్టింగ్ గిట్ల వాడేసిరట మంటల రాడ్ ఇక్కడ వేసిరట వాళ్ళు పోలీసులు. నమ్ముతురా మీరు? అది పడేసింది ఉండాలి కదా డంపింగ్ యార్డ్లో. మరి ఉందా? దొరికిందా? అది ఫోన్ దొరకలే. రాడ్ దొరికిందా? రాడ్ దొరకలే. అక్కడ తాగిర్రు అని అంటారు. ఆ సీసాలు లేవు వాళ్ళు చెప్తురు. ఆ ఫోన్ అన్నా దొరికించుకోవాలి కదా. అవును మంటలేసిరని వీళ్ళు అబద్ధాలు చెప్పడమే తప్పితే అది సరే మంటలు వేస్తే కాలి ముద్ద అవుతుంది కదా ప్లాస్టిక్ కదా అది. నువ్వు వస్తున్నా తల్లి నీ దగ్గరికి వస్తా. నెక్స్ట్ ఏమన్నారు మళ్ళీ? నిన్న మీరు ఉన్నారా ఈ రీకన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు? నిన్న నేను అక్కడే ఇంటికాడనే ఉన్నా. ఎస్ఐ గిట్లా ఏం చెప్పలే. వాళ్ళ పని మీద వాళ్ళే ఉన్నారు. మా పోరగాలు పోయిరు భువనగిరికి ఇట్లా పోయి వాళ్ళే తీసుకొచ్చారు శవాన్ని. నేను ఇంటికాడనే ఉన్నా. కాదే పెద్దయినా నువ్వు చదువుకొని 23 ఏళ్ళ కొడుకుని చేసిన తర్వాత ఈరోజు నీ కళ్ళ ముందు నీ కొడుకు లేకుండా అయిపోయింది. చనిపోయిండు అన్నప్పుడు నీ మైండ్లో ఏం మిస్లింది? ఏం చేస్తామంటే అసలు మనకు మాటలు రావట్లేదు. నేనేమనుకుంటున్నా అంటే సరే మావాడు ఎట్లాగో పోయినోడు పోయిండు. ఆ లంజోడుకులను కూడా అదే స్థాయికి తీసుకురావాలి. ఇక ముందు వెనకొచ్చే జనరేషన్ పిల్లల కన్నా అలాంటివి జరగకుండా దాన్ని కఠిన చర్య తీసుకోవాలని మా కోరిక. పోలీసులను ఏమన్నా అడగడం జరిగిందా? ఇలాంటి శిక్షలు వేస్తూ ఉన్నారు, మరి దీన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని కొంతమంది చెప్తా ఉన్నారు మీ వాళ్ళు. నేనేమన్నా సార్ మరి ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా ఎస్ఐని అడిగినా. ఏం లేదు భిక్షపతి మీరేం రావద్దు, నేను ఆల్రెడీ వాళ్ళకి శిక్ష పడేటట్టు కేసు రాసినాము, ఏం లేదు రావద్దన్న 2 సార్లు అడిగిన. సార్ మరి నా వైపు నుంచి నేను ఏం ఇంతవరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, నేను వచ్చి ఏం అవసరం లేదండి. నేను వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయినట్టు మీకు ఏమైనా కాపీ ఇచ్చిరా? ఎఫ్ఐఆర్ కాపీ ఏ సెక్షన్ లో పెట్టిరు? ఏమి ఇవ్వలేదు. ఇక నిన్న సావు అడాగుడి అక్కడే మాకైతే ఏమి ఇవ్వలేదు సార్. ఓకే, ఎవరు ఫోన్ చేసారు మీకు? ఎవరైనా ఫోన్ చేసినా పోలీసు వల్ల? నేనే చేసిన, ఎందుకంటే లేట్ అవుతుంది కదా. ఎస్ఐకి చేసిన 2-3 సార్లు చేసిన.
ఓకే, ఇక్కడ కొట్టిరు కదా బిల్డింగ్ మీద తీసుకెళ్లి, మరి వీళ్ళు లొంగిపోయేటోళ్ళు మరి మీకు ఇన్ఫార్మ్ చేసినా బాగుంటది. మీరు ఆ పిల్లలతో మీతో ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేసిరా? చరణ్తో, నవీన్తో? వాళ్ళు ఎవ్వరు కలవలే మాకు. ఇక అన్ని చెప్పడం వరకే వీళ్ళు. మరి అబ్బాయిది అంటే తుంగలో అదే షామీర్పేట చూసిన నేను, అందులో ఇది జుట్టు అంతా పోయింది, కాలబెట్టినట్టుంది అని చెప్తా ఉన్నారు, మొత్తం బర్న్ అయినట్టు కనిపిస్తా ఉంది. అయితే సార్ అది ఏమైందంటే ఈ తలపైన కొట్టిరు, ఈ కనుగుడ్డు బయటకు వచ్చేసింది. ఆ ఎండకు 3 రోజులు శవము ఎండలో ఉంది కాబట్టి అది ఎండిపోయి కర్రెగా అయింది. ఇది కాల్చినట్టు కాదు, అది కాలువలే. అంటే మట్టి తీసి మట్టిలో వాత పెట్టిరా, లేదు కాలువలేసి తుంగ మీద వేసిరా? లేదు, ఆ తుంగ బాగా ఇంత ఎత్తుకు ఎక్కువనే పెరిగింది, దాంట్లో వేసిరు. వేసి మళ్ళీ పైనుంచి కంపేసిరట. నాకైతే కనిపించలే, నైట్ అయింది కదా. అక్కడ పోయినా, నేను దగ్గరకు పోయినా కానీ కనిపించలే, శవం కనిపించలే నాకు. ఆ తుంగ దగ్గరకు పోయినా, వాళ్ళు కొంచెం హైట్ మీదకి వెళ్ళి అక్కడ అంత దూరం వేసిరు. లోతుంది. ఈ అబ్బాయి కూడా, చరణ్ అనే అబ్బాయి మీ ఇంటి పక్కనే ఉంటాడని చెప్తా ఉన్నారు. ఈ వీళ్ళ మెంటాలిటీ ఏమైంది? వీళ్ళు కూడా గంజాయి తీసుకుంటారా? పిల్లలు తీసుకుంటారు వీళ్ళు కూడా. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా మాట్లాడిరా మీతోని? ఏం మాట్లాడలే. ఓకే, అప్పటి నుంచే ఇక వాళ్ళు లేనే లేరు. ఆ రోజు నుంచి మరి తెల్లారిన అంతకంటే ముందు నుంచి లేరట. మా వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవ్వరు లేరన్నా, ఇండ్లకు తాళాలు వేసిరు, ఒక్కడు కూడా లేడని చెప్పారు. వాళ్ళ తల్లి అంటే మీ అబ్బాయిని ఎవరైతే చరణ్ వాళ్ళ తల్లి ఉందో, నేను ఇట్లా మధు కదా, మధు కదా మీ బాబు పేరు, మధుని చంపేసినామని చెప్పగానే వాళ్ళ అమ్మనే పోలీసుల్లో కాల్ చేసింది అని చెప్తా ఉన్నారు. ప్రముఖ ఛానళ్ళల్లో వస్తా ఉన్నాయి, కొంచెం పోలీసు వారు చెప్పారని చెప్తా ఉన్నారు. నిజమేనా ఇది? మాకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఏం కోరుకుంటా ఉన్నారు? మీ కొడుకు ఇప్పుడు మీ కళ్ళ ముందైతే లేరు, ఇప్పుడు ఈ జరిగిన సంఘటనకి మేము కోరుకునేది సచినోడు ఎట్లా రాడు, వాళ్ళకు కూడా మామూలు శిక్ష వేయాలి కంపల్సరీ. ఓకే, ఉరిశిక్ష చేయాలంటారు? వెయ్యాలి కంపల్సరీ. నమ్మించి మోసం చేసిరు కాబట్టి, నమ్మించి గొంతు కోసిరు, పడుకున్నోని కొట్టిరు అంటే ఇక అర్థం చేసుకోరు. ఓకే, విన్నారు కదా, ఇది మా కొడుకు పట్టిన గతి ఏదైతే ఉందో, ఇది మొత్తం మీద ఇది లక్కీ డ్రాప్ లేదు, ఏలి డ్రాప్ లేదు, ప్రీ ప్లాన్ గా కావాలనే చంపేసి తుంగలేయడం జరిగిందని వాళ్ళ ఫాదర్ కూడా చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ వీళ్ళ ఫాదర్ తో చరణ్ కూడా మాట్లాడడం జరిగింది. ఏమని అంటే, కాల్ చేసిన కొద్దికి మాట్లాడిండు, కానీ ఎట్లా మేనేజ్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే తప్పించుకునే ప్రయత్నం చేద్దాం, లేదంటే తుంగలు వేసేసినాక మనం ఇదికి రాకుండా ప్లాన్ చేద్దామనే ప్లానింగ్ లో వెళ్ళారు. దాని తర్వాత వచ్చి ఇంట్లో చరణ్ ఇంట్లో ఎప్పుడైతే చెప్పారో, మరి వాళ్ళ తల్లి చెప్పగానే తల్లి తమ్మునికి ఇట్లా చెప్పిందా వాళ్ళ మేనమామకు, అరే వీడు ఇట్లా అంటే ఉద్దరకమైన పని చేసిండని చెప్పిన తర్వాత, ఇది మళ్ళీ ఏటేటో పోతుంది, లేదంటే కొట్టి చంపుతారని పగ తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో పోలీసుల ముందు లొంగిపోతే శిక్షలు తక్కువ పడతాయన్న ఇంటెన్షన్తో మరి లొంగిపోయే ప్రయత్నం చేసిరా. ఈ 2 రోజులలో ఏం జరిగింది అనుకోవచ్చు. ఇంకో విషయం, మీ సర్పంచ్ గారు ఏమంటా ఉన్నారు ఇప్పుడు? మా సర్పంచ్ కూడా ఆ రోజు వచ్చింది కానీ ఏమీ మాట్లాడలే. నేను కూడా అతనితోటి, సర్పంచ్ తోటి కూడా మాట్లాడలే. మాకు ఇక ఈ హడాబుడిలో ఉన్నాము. ఇంతవరకు పెద్ద మనుషులకు కూడా ఒకరిద్దరికి చెప్పినాము, అరే ఈ ఇట్లా చేసిరు కదా, వాళ్ళకు కూడా అదే గతి పట్టియాలి, రేపు వచ్చే మనకు వెనకొచ్చే పిల్లలకు జనరేషన్లు కూడా వాళ్ళని కూడా ఖరాబ్ చేస్తారు, ఇలా బయటకు రాకుండా చేయాలరా అని కూడా చెప్పడం జరిగింది. పట్టించుకుందాం బిడ్డ, అట్లా కాదు ఇట్లా కాదు అని 2-3 పెద్ద మనుషులు కూడా అనడం జరిగింది. మీ కుర్మ కులస్తులు సపోర్ట్ ఉందా? మీ కుర్మగూడెంది మేడిపల్లి గ్రామస్తులు సపోర్ట్ ఉన్నది, కానీ ఏంటంటే మాకు వీలు కాలే సార్ మాట్లాడడానికి. మేము కూర్చొని మాట్లాడడానికి కూడా ఎలాంటి వీలు కాలే. ఓకే, ఇప్పుడు అంటే బయట జరిగిన సంఘటనలు కొన్ని డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేసుకుంటాం, మా మీద కేసులు కాకుండా చూసుకోండి ఇట్లాంటి మీరు కోరుకునేది, డబ్బులకు లొంగిపోతారా లేదంటే కంపల్సరీ తప్పు చేసిన శిక్ష పడాలనుకుంటున్నారు? కంపల్సరీ శిక్ష పడాలి. మేము రూపాయి కూడా ఆశించాం, శిక్ష పడాలి లంజోడుకులకు ఖచ్చితంగా. వాళ్ళ నుంచి కాలయ్యా, నా కొడుకుని చూసాలి భయపడదురు. అదురుకు నా కొడుకు సాటి దెబ్బ కొడుకు అలా నలిచి తొక్కి బొంద పెట్టు, నా కొడుకు సాటి దెబ్బ కొట్టి నా కొడుకుని, నా కొడుకు మంచిగుంటే అలా నజర కొట్టుకొని వచ్చు కానీ నా కొడుకు సాటి దెబ్బ కొట్టి అట్లా చేసిర్రు. వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి. నా కొడుకు ఒక్కసారి సరే పెద్ద ఎవరో చెయ్యిచ్చిన పాడకలకు మంచిగా ఉంటు, నా కొడుకు నా పాడకలు సోపతి మంచిగానే ఉంటురాలు, సోపతి మంచిగానే ఉంటు, ఎవడో చేప పట్టుకి అట్లా చేసినట్టు. అంటే ఎవరైనా శత్రువులు ఉన్నారా మీకు? మాకు ఎవరు లేరు కానీ నా కొడుకు కూడా లేరు. కా తల్లి, నేను ఒక మాట అడుగుతా, నువ్వు ఎందుకంటే కన్న ప్రేమ కంటే సాధిన ప్రేమ గొప్పది అంటారు, అవునా? ఇప్పుడు నువ్వు 23 సంవత్సరాలు కని పెంచి నువ్వు సాధినవు,
బాబుని తెచ్చుకొని 20 రోజుల పసిగుడ్డుని తెచ్చుకున్నా అని చెప్తా ఉన్నావు. ఈ మధ్యలో నీ కొడుకు ఈ గంజాయికి ఎప్పుడు అలవాటు అయ్యిండు, ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు? మిస్టేక్ ఏం జరగలేదు, 2-3 ఏళ్ళు అయింది. అప్పుడు రియాప్ వేసినాము, వేసినాక కూడా మానేయండు, మంచిగానే అయింది సారు. ఏం పని చేస్తాడు మధు? కారు నడిపేది సిటీలో. మీ కొడుక ఏం పని చేయడం చెప్తా ఉన్నారు? కారు నడిపేది సారు. ఏది డ్రైవింగ్ చేస్తాడా? కార్ డ్రైవింగ్ వస్తుంది. ఓకే. కిరాయి నడిపేది. వారం రోజులు అటు పోయి వచ్చి 2-3 రోజులు ఇటు కూడా ఉండేది బాబా దగ్గర ఉండి. అట్లా పోయి వస్తారంటే వస్తున్నాను. మొన్ననే వచ్చాడు సారు, మొన్న వచ్చి ఆయన వంకాయలు అమ్ముకొచ్చాడు, వంకాయలు వేద్దే బోర్డు తీసుకొని అమ్ముకొచ్చిన పైసలు తెచ్చి అయ్యకి ఇచ్చిండు. 50 రూపాయలు టిఫిన్ చేసిన బాబు ఇక వాటానికి కాడమ ఇచ్చిండు. ఇప్పుడు మీరు గంజాయి తాగుతున్నారని, మీరే గంజాయి అలవాటు ఉందని చెప్తా ఉన్నారు. మరి గంజాయి అలవాటు అయినప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు, అంత బాగానే ఉంది. దాని తర్వాత స్టిల్ ను ఈ బిల్డింగ్ మీద చనిపోయినప్పుడు కూడా మంది ఏం తాగలేదు, వీళ్ళు డ్రగ్స్ గట్టిగా తీసుకున్నారని కొంతమంది చెప్తా ఉన్నారు. మేము చూడలేక సార్ ఆడ చూడండి, మేము ఎట్లా చెప్పాలి? మీతో లాస్ట్ గా వెళ్ళిపోయే ముందు మీతో ఏం మాట్లాడింది? ఏమనలే, ఇలా మా అన్న కొడుకు ఫోన్ చేసిండు, మాట్లాడిండు, ఈయన మాట్లాడిండు. మాట్లాడినాక అన్నం తిన్నాడు. అన్నం తినడానికి 2 ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వస్తే ఇక రారా ఇడ కూర్చుందిరా, ఇక రా ఇడ కూర్చుందిరారా, నీకు చెప్తే ఇక మాట చెప్తారా, ఇక రారా అని చెప్పి మా అన్న కొడుకు ఫోన్ చేస్తే ఇక రా అంటే నేను కూర్చొని ఏం చేయలేదు, నేను మళ్ళీ వస్తా ఇప్పుడు అని ఆడే. ఎన్ని గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళి ఇంట్లోకి? 8:30 అయింది సార్. ఓకే. 9:30. మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, బయట లేదా సీసీ కెమెరా? ఉన్నాయి. బయట మరి ఎవరో చెక్కించుకోరు, చూడలేదా మీరు? మేము ఇంట్లో సార్, సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయలేదా? 9 గంటలకు వెళ్ళండి. సీసీ కెమెరాలో ఇప్పుడు మీ ఇంటి ముంగటికి వచ్చి ఎవరు ఎక్కించుకోరు, మరి బండి తీసుకోలేదని మీరే చెప్తున్నారు. మరి ఎవరు వచ్చి ఎక్కించుకోరు, మీరు చూడలేదా? మేము చూడలేదు సార్, మేము ఇంట్లో సార్. పోలీసు వాళ్ళు అడగలేదా సీసీ కెమెరా ఫుటేజ్? ఎవరు అడగలే, పోలీసు అసలు అడగలే మిమ్మల్ని, అసలు రాలే మీ దగ్గరికి. మొత్తం మీద మీరు ఇప్పుడు మీ ఇంటి పక్క అబ్బాయి చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఎట్లుండేటోళ్ళు? వాళ్ళు మంచిగానే మాట్లాడరు, మంచిగానే ఉంది సార్. మేము కూడా మా పోరగాళ్ళు నా కొడుకు సోపతి ఉంటే కూడా వాళ్ళని కూడా నేను తిడితే కూడా నవ్వుకుంటా పోదురు వాళ్ళు. నా కొడుకు కూడా తిడితే నవ్వుకుంటా పోయేది. మంచిగా సోపతి నన్ను ఎవడో చెయ్యి ఇచ్చిండు, వాళ్ళకి చెప్పినట్టు నా మంచిగా ఉండు వాళ్ళతో ఇంటి దగ్గర ఇల్లే. వ్యవసాయం చేస్తాడు మధు వాళ్ళ నాయనతో పాటు అని చెప్తా ఉన్నారు కొంతమంది. ఈ మధ్యలో వేసిన సార్, వంకాయలు టమాటాలు వేసినాము, ఏరిండు. ఈ మధ్యలో అమ్ముకొచ్చిండు సారు, కారు 2 టమాటాలు వేసిపోయి కూడా అమ్ముకొచ్చిండు సారు. ఈ మొన్న ఈ 1 నెల రోజుల కింద. నీకు ఉన్నది ఒక్కడే కొడుకు సారు. నా కడుపు ముంచారు ఇవాళ. నా కొడుకుకి ఎట్లా న్యాయం చేస్తారా, నాకు ఎట్లా న్యాయం చేస్తారా, వాళ్ళకి అసి ఇష్టపడాలా. నా కొడుకు చచ్చినట్టు సావాలి. వాళ్ళు బయటికి వెళ్ళొద్దా, ఉన్న ఊరోళ్ళ కన్నా మంచిగా జరగాలి. ఇక ఇప్పటి నుంచి నా కొడుకు పోయినోడు రాడు, ఈ ఇంకా మళ్ళా పొరపాటు జరగదు. ఊళ్ళో చాలా మంది అమ్మాయి ఇట్లా గంజాయి తాగేటోళ్ళు. ఎవరు నాకు తెలియదు సార్. మేము ఇల్లుకి ఎందుకు పోతాం సారు, నేను ఇంటింటి పోకపోయి సారు. నాకు ఆయన పెళ్లి చేద్దాం అనుకున్నారంట కదా మధుకి? అనుకున్నాం, చేసుకొని అన్నాడు. చేసుకుంటే తేడమని కానీ ఇంకా టైం దసరా దీపావళికి చూద్దామని అన్నాం అయ్యా. మొత్తం మీద మీ కొడుకు ఏ గది పట్టిందో వాళ్ళకి ఆ పరిస్థితి రావాలి. నమ్మకం ఉందా పోలీస్ వ్యవస్థ మీద? పోలీస్ వాళ్ళ మీద నమ్మకం ఉందా? అలాంటి నీ కొడుకు పట్టిన గతి వాళ్ళకి పట్టిస్తారని నమ్ముతున్నావా? ఏమో సార్, ఇంతవరకు మమ్మల్ని అడగలేదు అంటే పట్టిరా తెలియదు. పట్టియాలే, చెప్పి రావాలి. నేను రేపు ఎల్లుండైనా పోయి నేను చెప్పి వస్తాను. ఓకే. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసిరా, జైలు వేసిరట్నా? ఏమో తెలియదు సార్. మా కడుపు మీద మేము ఉన్నాం సారు. 3 రోజుల నుంచి నా ఏడుపు కదా కష్టం. నీకు ఎట్లా తెలిసిన తల్లి, ఏ టైంలో తెలిసిన తల్లి చనిపోయిందని? ఇద్దరం ఇంట్లో ఉన్నాము. ఇంట్లో ఆయన వాన పడ్డది, బైక్ అడిగి పోయి వచ్చినాము. పోయి వారాలో ఇంట్లోకి వచ్చినాము. వచ్చినాక నేను మట్టి అంత బండలు కడుగుతున్నా. మా యారాలు వచ్చింది, అక్క బండలు ఎందుకు కడుగుతున్నావు, ఎరా చెప్పులు వేసుకో అన్నది. చెప్పులు ఎందుకే చెప్పరాదు, నువ్వు రా ఎరా నువ్వు శిబిరాడ కిందే అన్నది. ఏంది అంటే శిబిరాడ కిందేసిన. ఏమైంది అంటే ఏం కలిగరా చేయబడి నన్ను తీసుకొని పోయింది మా యారాలు మళ్ళీలమ్మ. తీసుకొని పోయినాక ఇక పోతుంటే కూడా దెబ్బలు తాకినాయి, దావకాన తీసుకొని దెబ్బలు తాకినాయి అని అన్నారు. ఆడిపోయినగా కొట్టుకుంటా బొత్తుకుంటా ఆడిపోయినా కూడా చెప్తలేరు. దెబ్బలు తాకినాయి, బోనీకి వేసుకపోయిరా అంటారు. వేసుకపోలే ఇంకా అన్నం కొట్టిరు దెబ్బలు కొట్లాడిరు దెబ్బలు తాకినాయి. బోనీరు తీసుకుపోయిరా అనగా శవం అన్నే ఉంది, ఇంకా తీసుకుపోలే. మేము పోయినాకనే అప్పుడు వ్యాన్ వచ్చి తీసుకొని పోయిరు. వ్యాన్ కాడ పోయి నేను చూసిన నా కొడుకుని మూట కట్టిరు. పురుగులు పడ్డాయని చెప్తా ఉన్నారు. ముఖమైతే ఉబ్బింది, కమిలిపోయి సారు. ఇప్పుడు ఆ ఫోటోలు ఎట్లుండే సార్, ఉండే చూడు బ్యాండర్, ఆ బ్యాండాలు ఉన్నట్టుండే నాకు. ఎక్కడ కొట్టిరు తల్లి?
ఇక నేను ఏం చూడలేదు సార్ నా ఏడుపులో నేను నీ చూడలేదు. ఏడుపులో నువ్వు ఉన్నావు. నెత్తి మీద కొట్టిరు కానీ ఈ చేతుల కాళ్ళ కొడితే నా కొడుకు కాళ్ళను ఉంచపు స్ట్రాంగ్ అబ్బాయి. వాళ్ళనే చంపు నా కొడుకు ఆ. వాళ్ళనే చంపు అంత దమ్ము ఉంది నా కొడుకు దగ్గర అంత రుబాబు ఉంది నా కొడుకు దగ్గర ఉమ్. కానీ ఆయన పండబెట్టి దొంగ దెబ్బ కొట్టిరాని తాగిపిచ్చి పండబెట్టిద్దాం. తాపిచ్చి కూడా నేను చూడలేదు చూడండి ఎట్లా చెప్తా సార్ గంజా అయితే తీసుకురని చెప్తా ఉన్నారు. ఏం చెప్పి నేను చూడలేదు అని నెత్తిలో కొట్టిరట దొంగ దెబ్బ కొట్టి ఇట్లా ఆరిందట రక్తం ఆ కర్రె పని నుండి ఇప్పిరట ఈ నెత్తికి చుట్టిరట అంటారు ఆయన బని ఆయనకే. ఆయన పని కర్రె పాయింట్ కర్రె పని దహల ఓకే. మీకు మీకు ఎట్లా ఊరు సపోర్ట్ ఎట్లుంది మీకు? ఊరు సపోర్ట్ ఏమయ్యప్పమ్మా అంతా మంచిగా మాట్లాడతారు సారు అందరు లోపల చేస్తారు మీదికి మంచిగా మాట్లాడతారు అందరు. ఏం చెప్తావు తల్లి ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తున్నావు? వాళ్ళ సిగిస్ట్ వేయాలి కొడుకు నా కొడుకు చచ్చినట్టు కావాలి ఊళ్ళకి రావద్దు మళ్ళీ వేరే వాళ్ళకి జరగొద్దు ఈ కథ జరగొద్దు ఇట్లాంటి కడుపు కోత అనేది జరగొద్దు ఆయన నా కొడుకు ఒకనాడు 4-5 వచ్చారు నా కొడుకు గుర్రదొడ్డి నూకుతాడు మాదని ఫోన్ చేసారు ఫోన్ చేస్తే బండి వేసుకొని పోయాడు. గొర్రెలు ఉన్నాయా మీకు? అప్పుడు ఉండే సార్ ఇప్పుడు లేదు కాళ్ళు పోయినాక తీసేసినాం అందులో సుద్దిల దారం ఉండే ఆ గుర్ర కాడ షాక్ ఉండే గుర్ర ఆపితే సుద్దిల దారం కట్టిదాం కానీ షాకు సుద్దిల దారం అందులో ఉండే 4-5-6 పిలిపించారు నా కొడుకుని గీడ కూరపరం కాడ బయలుదేరబోతుండే పిలిపించి కొడుతుంటే నన్ను పిలిపించి నన్ను కొడతారా బడివే మీకు వచ్చినారా బడివే అని బయట షాక్ తీసి ఇట్లా తిప్పి ఎవరికి లొంగలే ఎవరికి ఒక దెబ్బ దాకా నా కొడుకు ఆయన 6 నొడగొట్టిన ఆయన షాక్ పెట్టి చింపి ఇంకా వడ్డీ చెయ్యి తెగింది ఇట్లా షాక్ తో. అట్లాంటిది ఇద్దరితో కాదు నమ్మించి గొంతుకొచ్చారంటారు. ఇట్లా చెయ్యి తెగింది ఆయన 6 ఆపిటి నా కొడుకు ఆయన 6 ఆపితే కూడా ఆయన నా మరిది పోయాడు ఈయన పోయాడు ఎరకపోతే ఇక నా పోయి అరే ఇక రారా 6 కత్తి పట్టి ఆ వీలు పోగిన కత్తి కిందేసి రారి మా అయ్య వచ్చాడు రారా ఇప్పుడు ఏం చెప్తారో చెప్పురా నన్ను పిలిపించి నన్ను చంపుదా. ఎందుకైంది గొడవ? ఎందుకైంది అది? ఏం కాదు పిలిపించి ఆయన ఎందుకైందో తెలియదు దొడ్డిని ఊకుతారు బొర్ర దొడ్డిని ఊకుతాడు అని పిలిపించాడు ఆయన అయితే పిలిపిస్తారు రారా అంటే మా మర్ది పోయి మా నా కొడుకు 2-3 వేసిండు వేస్తే కూడా బండి వేసుకొని ఇంటికి వచ్చాడు అలా బాబాయ్కి అలా అయ్య కూడా జవాబు ఇవ్వలే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినాక కూడా పోయి వాళ్ళని తిట్టిండు ఈయన తిట్టి మా మర్ది తిట్టిండు ఆ పోలీసు వాళ్ళకి చెప్పి పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు కేసు బుక్ చేసారు వాళ్ళ మీద. వాళ్ళ కేసు బుక్ అయితే వాళ్ళకే అయింది. కేసు బుక్ అయితే కూడా ఇక మాకు అవసరం లేదు మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చారు మా దగ్గరికి వచ్చినాక కూడా వచ్చిర్రు మరిపోయారు ఏమైంది మొదట అంత కథ అంతా చెప్పిండు ఇదే జరిగింది నేను చెప్పిన కథ చెప్పిండు నేను దొడ్డి నొక్కుతున్నాను పిలిచారు సారు. నేను మీ కొడుకు మీద కూడా చాలా కేసులు ఉన్నాయి గొడవలలో ఉన్నాడు అని ఇదే కేసు ఉంది. ఇదే కేసా? ఈ 6 కేసే ఉంది. ఆ కేసు ఈయన కూడా మీద కూడా లేదు వాళ్ళ మీదనే అయింది. వాళ్ళ మీద ఉంటే ఈయన పాత్రలాడుతూ కేసు కొట్టేమని. మరి ఇప్పుడు లక్కీ డ్రాప్ ఏదో తాగనికి పోయలేదని మీ కొడుకు తిట్టిండు బండబూతులు తిట్టిండు వాళ్ళ అమ్మను వాళ్ళ అక్కను. నేను ఇండియా కదా సారు తిట్టింది నేను చూసి. నిన్న పోలీసులు వచ్చినప్పుడు కూడా మీరు లేరు? నాకు చెప్పలే మాకు తెలియదు అవన్నీ అబద్ధాలు సారు అన్న అబద్ధాలే. ఆడు ఒకరి భయపడాడు ఒకరి పోయిమని కూడా అడగాడు సార్ ఎవరి దగ్గర ₹1 అడగాడు సారు అయ్యని నన్ను అడిగి తప్ప ఇచ్చిన ₹1 తీసుకోడు ఓరింటికాడ కూడా బుక్కడి మెతుకులు తిన్నాడు నా కొడుకు అంత చెడుతూ అంత రుబాబు తిరిగేది నా కొడుకు. ఆయన 6 వచ్చి కూడా ఆయన కూడా కత్తి ఇట్లా దింపి ఒకటి వడ్డీరోడ్ దాకితే కూడా వడ్డీరోడ్ పోలీసు కేసు పెట్టి వచ్చి వాళ్ళు వడ్డీరోడ్ పోయి కాంప్లైంట్ ఇచ్చి వచ్చాడు. కాంప్లైంట్ పోలీసులు వస్తే పోలీసులకి ఇట్లా జరిగిన కథ అంతా చెప్పాడు. చెప్తే ఆ కేసు వాళ్ళ మీద అయ్యింది వాళ్ళ మీద అయింది కేసు. ఇప్పుడు మరి మీ కొడుకు మీదనే కొన్ని కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇదే కేసు ఉంది అది ఏం లేదు. అయితే ఈయనకి వచ్చి కేసు కొట్టేమని అని బతలాడుతుడు ఈయన బతలాడుతుడు వాళ్ళు కూడా కొడుకు వాళ్ళు వచ్చి కేసు పెట్టారు. నా కొడుకుని కూడా అడిగిరు కేసు కొట్టే మాది కూడా వచ్చి అడిగితే నా తెలియదు మా బాబుకు తెలుసు నాకు తెలియదు కొట్టేసంది మా బాబున్నాడు కానీ అన్నాడు అంతే. ఈ చరణ్ వాళ్ళ పేరెంట్స్ గానీ నవీన్ వాళ్ళ పేరెంట్స్ మీతో ఎవరు మాట్లాడలేదు అయినాకి ఎవరు కలవలే మీ ఆగంలో మీరు లేరట కదా సార్ మేము చూడలేక మా ఆపద మీద నేనే ముత్తుకోబడుతుంది. ఓకే రైట్ విన్నారు కదా ఇది పరిస్థితి. మధు వాళ్ళ మమ్మీ చెప్పేది ఏంటంటే ఇంత ముందు గొడవలు అయినాయి కేసులు అని నా కొడుకు మీద అంటున్నారు. ఏ కేసులు లేవు. అవి ఎప్పుడైతే నా కొడుకు మీద 6 అటాక్ చేసిరో అటాక్ చేసిన కేసు మాత్రమే అది నా కొడుకు మీద లేదు. అది వాళ్ళు ఎవరైతే అటాక్ చేసిరో అందులో ఒక ఒడ్డెరోళ్ళ అబ్బాయికి చిన్న కత్తి తాకింది. అదొక కేసు ఉండే. డ్రగ్స్ తీసుకుంటే రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించినాము ఒక 10 నెలలు. ఇప్పుడు అలవాటు కూడా లేదు. హైదరాబాద్ లో కారు నడిపించుకుంటాడు. ఇప్పుడు నా ఊరికి వచ్చినప్పుడు వ్యవసాయం ఏదైతే వీళ్ళు కూరగాయలు అవి వండిస్తూ ఉంటారు కాబట్టి ఈ చనిపోయే ముందు రోజు ఆ రోజు కూరగాయలు వంకాయలు ఏదో తీసుకొని పోయి అమ్ముకొని వచ్చి ఇచ్చిండు. అట్లాంటిది ఏమి లేదు. దీని వెనుక ఎవరో ఉన్నారనే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూద్దాం ఇంకా కొన్ని విషయాలు అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఏదేమైనా
ఏ ఇంట్లో ఇలాంటిది సంఘటన కానీ ఎవరికి జరగకూడదు ఇలాంటి పరిస్థితి. 23 ఏళ్ళ కొడుకు పెళ్లి చేద్దామని కూడా అనుకున్నారు. మనోడు కొద్ది రోజులు ఆగండి, ఇంకా ఇప్పుడే నాకు పెళ్లి ఎందుకని కూడా మధు అనడం జరిగిందని చెప్తా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్. చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడుకొని చూపించే ప్రయత్నం అయితే చేద్దాం బ్రీఫ్గా. మీకు ఎక్కడెక్కడ ఏమేమైంది, మధును ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్లారు, ఎక్కడ చంపిన తర్వాత ఎక్కడ పాతి పెట్టారు, ఏదైతే వాగుందో వాగు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.